జనులు ప్లస్ ఎల్ల. జనులు ప్లస్ ఎల్ల అంటే పూర్వపదం మరియు పరపదం కలిసి ఒక కొత్త పదానికి రూపొంది చెందాయి. దీనే సంధి అంటాం. ఇందులో ప్లస్కు ముందు ఊ వచ్చింది. లు అంటే ల్ ప్లస్ ఊ. ఏదైనా అక్షరం రావాలి అంటే కొల్లు నకారంతో పాటు కొల్లు నకారంతో పాటు ఆ ఈ ఏ అచ్చులు కలవాలి. అచ్చులు కలిస్తే అది లు మరి హల్లుగా ఫామ్ అవుతుంది. హల్లులు ఎలా వస్తాయి? పల్లు నకారం ప్లస్ అచ్చులు, అలా అయితే హల్లులు వస్తాయి. అలానే ఈ లు అనేది ల్ ప్లస్ ఊగా ఫామ్ అయింది. ల్ అంటే ప్లస్ ముందు ఏమున్నట్టు ఊ, ప్లస్ తర్వాత ఏముంది ఏ అంటే అచ్చు, కాబట్టి ల్ ప్లస్ ఊ అంటే ఏ. ప్లస్కు ముందు ఊ వచ్చి ప్లస్కు తర్వాత అచ్చు వస్తే దాన్ని ఉత్వ సంధి అంటాం, లేదా ఉకార సంధి అంటాం. మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్తో చేద్దాం. ఏ పదం వస్తుంది? పంకిలమౌను. పంకిలము ప్లస్ అవును. ప్లస్కు ముందు ఓ వస్తుంది, ప్లస్ తర్వాత అచ్చు వస్తుంది. నెక్స్ట్ సంధి అత్వ సంధి. సంధి లేదా ఆకార సంధి. అత్వ సంధి లేదా ఆకార సంధి ఇది సేమ్ యాజ్ దీని ఉకార సంధి లాంటి సేమ్ అలానే అనుకోవాలి. ఉత్వ సంధి. మీరెవరు ఈ పదాన్ని విడదీస్తే మీరు ప్లస్ ఎవరో వస్తుంది. సంధి అంటే మనం ఏం చెప్పుకున్నాం? ప్లస్కు ముందు ఊ అంటే ప్లస్ తర్వాత అచ్చు వస్తే ఉత్వ సంధి. దీన్ని విడదీసినప్పుడు ప్లస్కు ముందు ఊ వచ్చింది, ప్లస్ తర్వాత అచ్చు వచ్చింది, కాబట్టి మీరెవరు ఉత్వ సంధి. అంటే ప్లస్కు ముందు ఆ వచ్చి ప్లస్ తర్వాత అచ్చు వస్తే ఆకార సంధి అవుతుంది. వ్యాకరణం. ఎవరు అక్కడ? ఏ సంధి? ఉత్వ సంధి. జస్విత. అది ఎందుకు ఆకార సంధి? విడదీసి రాయి. ఏ సంధి? ప్లస్కు ముందు ఏముంది? ప్లస్ తర్వాత అచ్చు అంటే ప్లస్కు ముందు ఊ అంటే ప్లస్కు తర్వాత అచ్చు ఉంటే ఉకార సంధి. ప్లస్కు ముందు ఉండే
ముందుండే అక్షరాన్ని బట్టి మనం సంధి చెప్తాం, ప్లస్ తర్వాత ఉండే అక్షరం కాదు. మీరెవరు ఏ సంధి? ప్రేమ్ కుమార్, మీరెవరు ఏ సంధి? మీరెవరు? మీరెవరు ఏ సంధి? పదాన్ని చెప్పు చేస్తే మీరు ప్లస్ ఎవరు? ఆల్ ఆఫ్ యూ స్టాండ్. నువ్వు అందరు కూర్చోండి. నువ్వే మనం ఆత్మసంధి అన్నావు కదా, ప్లస్ ముందు ఏమొచ్చింది? ప్లస్ తర్వాత ప్లస్ ముందు వచ్చి ప్లస్ తర్వాత వచ్చి వస్తే ఉత్వసంధి. కన్ఫ్యూషన్